M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణ మాసం శనివారం, విష్ణు ప్రీతికరమైనటువంటిది, అలాగే లక్ష్మీ ప్రీతికరమైనటువంటిది. ఈరోజు మనం తులసి మొక్క ప్రాముఖ్యత గురించి, మన ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కని ఎందుకు పెంచాలి, అలాగే తులసి మొక్క నాటడం ఎందుకు, దాన్ని తాకితే మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఈ తులసి మొక్క పెంచడం వల్ల మన పాపాలన్నీ నశిస్తాయి, పుణ్యం వస్తుంది, పాపాలు నశిస్తాయి. ఈ తులసి లక్ష్మీదేవికి అత్యంత సన్నిహితురాలు. అందుకనే మనం శ్రావణ మాసంలో ఈ తులసిని గురించి చెప్పుకుంటాం. లక్ష్మీదేవికి అత్యంత సన్నిహితురాలు. తర్వాత శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టమైనది, మనస్సుని ఆహ్లాదపడుతుంది. అందుకని ఈ తులసి కోటని తప్పనిసరిగా మన ఇంట్లో పెంచుకోవాలి. ఈ తులసి కోటలో మొదట్లో మనకి అన్ని తీర్థాలు ఉంటాయి. అన్ని తీర్థాలు కూడా ఈ మొదట్లో ఉంటాయి. మధ్యలో కాండంలో మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారు. తులసి మొక్కలో మధ్యలో సర్వదేవతలు ఉంటారు. అందుకని అక్కడ మనం పువ్వులు పెట్టి పూజ చేసుకుంటాం. అలాగే మనకి తులసి మొక్కకి చివరి భాగంలో వేదాలు ఉంటాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, పంచమ వేదమైనటువంటి మహాభారతం కూడా, ఈ వేదాలన్నీ కూడా చివరి భాగంలో ఉంటాయి. కుదుల్లో సర్వతీర్థాలు ఉంటాయి, మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారు, చివరి భాగంలో వేదాలు ఉంటాయి. అందుకని మనం తులసి మొక్కను తప్పనిసరిగా మన ఇంట్లో పెంచాలి. ఈ తులసి రెండు రకాలు, బాగా ప్రాముఖ్యమైనది. ఏంటంటే అది లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. ఈ లక్ష్మీ తులసి మన ఇంట్లో ఉంటుంది, మన ఇంట్లో పెంచుతాం. ఈ లక్ష్మీ తులసి ప్రతి ఇంట్లోనూ ఉండడం వల్ల సమస్త దేవతలు, వేదాలు అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నట్టు లెక్క. అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తులసి మొక్కను పెంచి దాని దగ్గర దీపారాధన చేసి ఆ తులసి మొక్క చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. అలాగే ఈ తులసి సర్వ వ్యాధుల్ని పోగొడుతుంది, మనకు వ్యాధులను పోగొడుతుంది, పాపాలను హరిస్తుంది. తులసి మొక్క షుగర్ ఎవరైనా ఉన్నట్లయితే, డయాబెటిక్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ ఉన్నట్లయితే దాని రసాన్ని, ఆకుల్ని పిండి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే మనకి ఆ వ్యాధి నయమవుతుంది. అలాగే మనకి చంటి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ దగ్గు వస్తున్నప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఆ తులసి ఆకు రసాన్ని తర్వాత తేనె కలిపి ఆ తాగిస్తే కనుక తులసి తప్పనిసరిగా అది తగ్గుతుంది. అలాగే తులసిని పూజ చేసేటప్పుడు 3 దళాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటితో పూజ చేయాలి. ఒక్క దళం ఒక్కొక్క ఆకును కొనుక్కోదు, ఒక ఆకుతో పూజ చేయకూడదు. అలాగే మన తొట్టులో ఉన్న మనం పెంచేటువంటి తులసి మొక్క నుంచి మాత్రం పూజకి పనికిరాదు, పూజ చేయకూడదు, ఆకులు కొనుక్కోదు. 3 దళాలుగా ఉన్నటువంటి ఆకులతోటి లక్ష్మీదేవిని కానీ, తర్వాత విష్ణుమూర్తి అత్యంత ప్రియమైనది దండలు మాల గుర్తు వేస్తారు. అందుకనే ఈ తులసి మొక్కని పెంచడం, తర్వాత దానిని తాకడం, దాన్ని ముట్టుకోవాలి. ముట్టుకుంటే కనుక మనకి సర్వపాపాలు పోతాయి. ఎందుకంటే దానిలో దేవతలు ఉన్నారు, వేదాలు ఉన్నాయి,
సర్వతీర్థాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కంపల్సరీగా మనం ముట్టుకుని దండం పెట్టుకోవాలి. ముట్టుకుంటే కనుక మనకి సర్వ పాపాలు పోతాయి. అలాగే మనం పెంచాలి, తులసి మొక్కల్ని పెంచాలి. తులసి మొక్కల్ని పెంచడం వల్ల ఏమవుతుంది ఏంటంటే ఆ తులసి ఆకుల దళాలను కోసి మనం పూజకి విష్ణు ప్రీతికరమైనది, మనం పూజకి ఉపయోగపడుతుంది. అలాగే అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ తులసి ఆకు వేసి నీరు పోస్తారు అవసాన దశలో. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అప్పటిదాకా చేసినటువంటి పాపాలను చూస్తారు. అలాగే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో అర్చక స్వామి మనకి తీర్థాన్ని ఇస్తారు. ఆ తీర్థంలో తులసాకులను కలుపుతారు. అలాగే ఆ తులసాకులతో మనకి తీర్థాన్ని మనకి ఇస్తారు. ఎందుకంటే ఎందుకు తులసాకులను కలుపుతారు అంటే దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ నీళ్లు తిప్పి ఆ తీర్థంలో పోస్తారు. ఆ తీర్థాన్ని మనకిస్తారు. ఆ మనకిచ్చినప్పుడు వాళ్ళు ఒక మంత్రం కూడా చెప్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి వినాశనం, సర్వపాప శేఖరం, శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం అని ఒక శ్లోకం కూడా చెప్పి మనకి తీర్థాన్ని మనకిస్తారు తులసి ఆకుతో కలిపి. అది మనం తప్పనిసరిగా ఆ తులసి ఆకుతో కలిపి తీసుకోవాలి నవలి. అలా తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి రోగాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి పోతాయి. ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు పూజారు. అందుకని ఏంటంటే అది దాంట్లో పచ్చకర్పూరాన్ని తర్వాత తులసి ఆకుల్ని ఆ తీర్థంలో కలిపి ఆ నీటిని దేవుడికి నైవేద్యం పెట్టి అది మనకి తీర్థం కింద ఇస్తారు. అందుకనే ఆ తీర్థాన్ని కింద పడనకూడదు. కింద పడకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం చేయాలంటే కింద ఇంకో చేతిని అడ్డు పెట్టుకోవడం, లేదా బట్టని అడ్డు పెట్టుకుంటాం. కర్చీపుని కానీ లేకపోతే ఆడవాళ్ళు అయితే చెరబొమ్మను కానీ అడ్డు పెట్టుకుని అవి తీసుకుంటాం. అలాగే తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని చాలామంది తెలియక తలకి రాసుకుంటారు. తలకి రాసుకోకూడదు. కళ్ళకి అద్దుకుని చేతి రుమాలతో తుడుచుకోవాలి. ఆ తీర్థం అంత పవిత్రమైంది. కింద పడనకూడదు. కింద ఒకవేళ పడింది అనుకోండి, దానిని మనం తొక్కకూడదు. తొక్కకుండా దాన్ని శుభ్రం చేయాలి. ఈ తులసి కోట పెంచడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు అనేటువంటి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కకు ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి. అలాగే వ్యాధులు రాకుండా ఉంటుంది. అలాగే దాని గాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసనలు మనకి చాలా పరిమళభరితంగా ఉంటాయి. ఖాళీ దొడ్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ తులసి మొక్కల్ని పెంచడం, అలాగే మా చిన్నతనంలో అయితే కనుక ఆ తులసి మొక్కల్ని ప్రత్యేకంగా పెంచి గుళ్ళల్లో వచ్చిన భక్తులకి ఆ మొక్కల్ని పంచిపెట్టేవారు. దానం చేసినా కూడా తులసి మొక్కలను దానం చేసేవారు. అలా ఇవ్వడం వల్ల కూడా ఎంతో పుణ్యం ఉంటుంది. అందుకనే మహావిష్ణువుకి శ్రీమన్నారాయణుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాగే లక్ష్మీదేవికి ఇష్ట శుకురాలు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం తప్పనిసరిగా ఈ తులసి కోటకి మన ఇంట్లో ఒకవేళ తులసి కోట లేకపోయినట్లయితే ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, అది మనం ఇంకో మొక్కను వేరే మొక్కను తప్పనిసరిగా తెచ్చి వెయ్యాలి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి కోట ఆకులను కొనుక్కోవచ్చు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి కోటను ఆకులు కొనుక్కోవచ్చు. ఆ ఆకుల్ని కోసినా కూడా అవి పూజకి పనిరావు. మనం నవలడానికి మన నోట్లో వేసుకోవడానికి, తీసుకోవడానికి, పూజ చేసుకోవడానికి వాటికే మాత్రమే. పూజకి మాత్రం వేరే 3-4 దళాలు ఉన్నటువంటి ఆకులను తెచ్చి పూజ చేసి మాల కింద కట్టి ఆ విష్ణుమూర్తికి వేస్తే ఆయనకి చాలా సంతోషపడతారు ఈ తులసి మాల వేయడం వల్ల. అందుకని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇంట్లో అపార్ట్మెంట్ అయితే కనుక ఒక కుండీ లాంటివి తెచ్చుకుని దానిలో చక్కగా దొడ్లో పెట్టుకుని ఆ మొక్కని తప్పనిసరిగా వాడిపోకుండా దాన్ని ప్రతిరోజు నీరు పోసి, ఎందుకంటే సర్వతీర్థాలు ఉంటాయి కాబట్టి దానిలో నీరు పోసి దాన్ని పూజ చేసి చక్కగా హారతి ఇచ్చి ధూపదీపాలు ఇచ్చి నైవేద్యం పెట్టి పూజ చేయండి. ఇంట్లో సర్వైశ్వర్యాలు ఉంటాయి. అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్.